ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 11వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో మైల్డ్ గెయిన్స్తో క్లోజ్ అయినాయి. సో ఏడీఆర్స్ నుంచి మనకి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక నిన్నటి రోజున ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్లయితే రియాలిటీ, మెటల్, మీడియా, ఎనర్జీ, ఫార్మా అన్నీ కూడా ప్రెషర్లో క్లోజ్ అయినాయి. కోర్స్ బ్యాంకు, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్లో కొద్దిగా లెస్ ఇంపాక్ట్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 100% ఇండిసెస్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తే సౌత్ కొరియా టాప్ లూజర్స్ లిస్ట్లో ఉంది. యూఎస్ 500 కానీ, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ కానీ, అండ్ చైనా A50 ఫీచర్స్, జర్మనీ అండ్ యూరోప్ అక్కడి నుంచి కూడా నెగిటివ్గా ఉండగా, ఫ్రాన్స్, ఏషియా మార్కెట్, జపాను, లండను, రష్యా, హాంకాంగ్ అనేది గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తుంది, బట్ మిగతావంతా కూడా గ్రీన్లో ఉన్నాయి. గ్లోబల్గా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్లయితే యూఎస్కి సంబంధించిన కంపెనీలు ఇవి. అమెరికన్ ఎక్స్ప్రెస్, జేపీ మోర్గన్, వాల్ స్ట్రీట్, డిస్నీ టాప్ లూజర్స్ లిస్ట్లో క్లోజ్ అవగా, మెక్డొనాల్డ్స్, ఇంటెల్, నైకే, చెవ్రాన్, వాల్మార్ట్ ఇవన్నీ సిగ్నిఫికెంట్ గెయిన్స్తో క్లోజ్ అయినాయి. సో మొత్తం మీద నిన్న డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో కొంత బౌన్స్ అనేది సిగ్నిఫికెంట్గా కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలించినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేదు. ఈరోజు జపాన్కి హాలిడే ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన ఫెడ్ పౌల్ గారు ఏంటంటే టెస్ట్ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆయన మాట్లాడతారనమాట ఇన్ఫ్లేషన్ తదితర అంశాల గురించి. ఇది కామెంటరీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, వెరీ ఇంపార్టెంట్. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్లయితే నిన్నటి రోజున కానీ ఈ రోజున కానీ ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. అండ్ ప్రోబుల్ ఏంటంటే మనకి రేపు ఇన్ఫ్లేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన స్టాక్ ఫీచర్స్ అనేది గమనించినట్లయితే కొద్దిగా డిప్ అయ్యాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డేటా అనేది వాళ్ళు క్లియర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. అదిగాక ఈరోజు పౌల్ గారు మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే ట్రేడ్ వార్ అనేది జరిగినప్పుడు జనరల్గా ఏంటంటే ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ రైజ్ అయినప్పుడు రేట్ కట్ ఏ విధంగా తీసుకురావాలి, పెంచాలా, తగ్గించాలా తదితర అంశాలు అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. అది ఇంపార్టెంట్ కామెంటరీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఐఆర్సిటీసీ, లుపిన్, ఎన్బీసీసీ, ఐడియా, సెయిల్, బిర్లా సాఫ్ట్, బెర్జర్ పెయింట్ అనేది వీటిల్లో మొమెంటం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ని క్రాస్ చేసిన దాంట్లో మనపురం ఉంది. దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ప్రాబబ్లీ హిందూ కాపర్, బంధన్ బ్యాంక్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది గమనించినట్టయితే కొడాక్ బ్యాంక్, బ్రిటానియా, టాటా కన్స్యూమర్స్, భారతీయ ఎయిర్టెల్, హెచ్సిఎల్ టెక్ అనేది టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉండగా, ట్రెంట్, టాటా స్టీలు, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, టైటాన్ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. ఇక బెర్జర్ పెయింట్లో అయితే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ ఏ కంపెనీలో కూడా లేదు. డెలివరీ, మ్యాక్స్ హెల్త్, ఆయిల్, ఏంజల్ వన్, నేషనల్ అల్యూమినియం వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ ఐఈఎక్స్లో కనిపిస్తూ ఉంది. ఇక ఫ్యూచర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ప్రకారం షార్ట్ సైడ్ 76% ఉంది, అండ్ లాంగ్ సైడ్ వచ్చేసరికి 9% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ 14%, సిగ్నిఫికెంట్ లాంగ్ 0.47% కనిపిస్తుంది. మొత్తం ఏదంటే మార్కెట్లో కొద్దిగా వీక్నెస్ ఉంది, ఇంకా ఫర్దర్గా కిందకి వెళ్తుందేమో అన్న ఫియర్లో ఏంటంటే పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే గత 4 రోజుల నుంచి కూడా మార్కెట్ అనేది నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మనకి ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఇక ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినట్టయితే ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు, ప్రొపరైటరీ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు, క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు, డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో ఏంటంటే మళ్ళీ బుల్లిష్గా ఉన్నారు. టోటల్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ఐఎస్ 2464 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ 1516 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది, డిఐఎస్ బాయింగ్ చేస్తూ సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి మనకి 23,314 ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. 23,565 ఇమీడియట్గా ఉండే రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 77,016 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 77,897 ఏంటంటే ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 49,800 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 50,223 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్.
ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున 5.5% అనేది ఇంక్రీజ్ అయింది. డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ రైజ్ అయి ఉంటాయి. అట్ ద సేమ్ టైం మార్కెట్లో కొద్దిగా వాలటాలిటీ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంది. ఇక్కడ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సో ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 70 పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. నిఫ్టీ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. సో ఆ లెవెల్స్ అనేది వాచ్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఏంటంటే డౌన్ సైడ్ అయితే విక్ కనిపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున ఏం జరిగిందంటే ఈ యొక్క స్వింగ్కి మనం ఫిబొనాకీ అనేది డ్రా చేస్తే 78.6 లెవెల్ దగ్గరికి నిఫ్టీ అనేది రావడం జరిగింది. సో నిన్నటి రోజున మనం చెప్పుకున్న నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుందని చెప్పేసి నేను అప్డేట్ అయితే చేశాను టెలిగ్రామ్లో. ఓకే, ఎనీహౌ ఇప్పుడు 23,480 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. చూడండి, మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయిందనమాట, అంటే గ్యాప్ అప్ అయింది. సో ప్రస్తుతానికి 51 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. అదేవిధంగా మన నిఫ్టీ ఫ్యూచర్ తీసుకున్నట్టయితే 23,460 దగ్గర క్లోజ్ అయింది రఫ్గా అనమాట. సో ఒక 20 పాయింట్ల దాకా పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. శ్రీరామ్ ప్రాపర్టీసు, లుపిన్, రాణా షుగరు, బీజీఆర్ ఎనర్జీ, ఐచర్ మోటార్సు, చాలెట్ హోటల్స్, ఎస్బీఎఫ్సి ఫైనాన్స్, షామ్హీ హోటల్స్, సిడబ్ల్యూడి లిమిటెడ్, డైనమాటిక్ టెక్నాలజీస్ అనేది. సో వీటిల్లో కూడా మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్స్ మాత్రం కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో న్యూట్రల్ ఉంది, లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా ఆల్మోస్ట్ ఏంటంటే న్యూట్రల్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనకున్న సిచ్యువేషన్లో స్లైట్గా గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మనం బయింగ్ అనేది చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ రిట్రేస్మెంట్ డీప్గా అయింది. దాని తర్వాత 78.6 లెవెల్స్ దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా డిప్ జరిగిందంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ ఏదైనా ఇంపార్టెంట్ పివోట్స్ ఉంటే కూడా మనం బయింగ్ అయితే చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.